హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు నక్కతోక తొక్కారు. ఈరోజు ఎస్ఆర్కే అక్షరాల ద్వారా జరిగేది ఇదే. శాంతంగా కూర్చొని ఆలోచిస్తేనే ఏదైనా సరే బోధపడుతుంది. అనుమానంతో చూస్తే ప్రతిదీ కూడా అనుమానంగానే కనిపిస్తుంది. భూతద్దంలో పెట్టి చూడటం మానేయండి. ఈ రోజున ఈ రాశి జాతకులు వీరికి చాలా కీలకంగా మారబోతుందని పండితుల గణాంకాల ప్రకారం చెప్తున్నాము. ఈ సందేశం మీ తలరాతను మార్చే ఒక దైవ సంకేతం. ఎన్నాళ్ళుగా దిగమింగుకున్న వేదన, కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్ళు ఇకపైన ఆనంద బాష్పాలుగా మారి మహా శుభముహూర్తం వచ్చేసింది. మీరు పడిన కష్టాలు ఇక చాలు. మీరు ఎదుర్కొన్న పరీక్షలు ముగిశాయి. స్వయంగా ఆ న్యాయదేవుడైన శని మహారాజు మీ జీవితంలో ఉన్న చీకటిని తొలచివేయాలని నిర్ణయించుకున్నాడు. యాదృచ్ఛికం ఏమిటంటే ఈ రోజున మీకు పూజ, దేవుడి యొక్క అత్యంత శక్తివంతమైన అనుగ్రహం ఉంది. ఒకవైపు శనిదేవుడు న్యాయం, మరొక వైపు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అఖండ రక్షణ, మహాలక్ష్మి అమ్మవారి యొక్క అఖండ సంపద మీ ఇంటి ముందు నిలబడబోతున్నాయి. ఓ శని మహారాజా, ధర్మానికి ప్రతిరూపమైన దేవ, నిండు మనసుతో ఈ సందేశాన్ని వింటున్న ఈ రాశివారి జీవితంలోని అపారమైన కృపను కురిపించండి. మీరు ఇంట దరిద్రం మాట అనే వినిపించకుండా కుజదేవుడి ధైర్యంతో, లక్ష్మీదేవి దయతోటి సకల శుభయోగాలు సిద్ధించేలాగా చూడండి. శనిదేవ, మీరు మీ జీవితంలోని దుఃఖాన్ని శాశ్వతంగా పారద్రోలండి. సంతోషమాత కరుణతో మీ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, ఆనందాలతో, అష్టైశ్వర్యాలతో పునీతం కావాలి. ఓ శనిదేవ, ఈ రాశివారి తరపున మేము చేస్తున్న హృదయపూర్వక విన్నపం మీ కృప చూపించండి. స్నేహితులారా, మీ జీవితం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. ఒక్కోసారి ఎండలాగా దహిస్తుంది, మరొకసారి నీడలాగా సేద తీరుస్తుంది. కానీ ఏ రోజైతే శనిదేవుడు కరుణాకటాక్షాలు మీపైన పడతాయో ఆ క్షణమే మీ రాత తనంతట తానుగా మలుపు తిరుగుతుంది. అది ఈ రోజున ఈ తిథి గ్రహాల కదలికలు మీకు జరగడం పూర్వజన్మ సుకృతం. ఆ శని భగవానుడు అడుగు పెడితే, లక్ష్మీదేవి చూపు పెడితే దరిద్రం మీ గడప దాటి పారిపోతుంది. ఎన్నాళ్ళుగా మీరు అనుభవిస్తున్న నరక యాతనలకు, ఎన్నో ఏళ్ళుగా మిమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలకి, ఎన్ని ప్రయత్నాలు చేసినా అందని ఫలితాలకి ఈరోజు లెక్క పూర్తి కాబోతుంది. మీ జాతక చక్రంలోని ఒక మహా విప్లవం సంభవిస్తుంది. ఇది మామూలు మార్పు కాదు. ఘోరమైన చీకటి తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆ వెలుగు చూసి ఆనందాన్ని తట్టుకోలేక మీ కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం. ఆనందపు కన్నీళ్లతోనే మీ మనసు పులకరించిపోయే అదృష్టవంతమైన గడియలు. కాబట్టి ఈ రోజున, ఈ తిథి నాడు ఈ రాశివారికి కేవలం రోజు మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు. ఎప్పుడైతే ఆగిపోయిన మీ అదృష్టం మళ్ళీ నడవడం మొదలవుతుందో మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. ఏ వ్యక్తులైతే ఈ రాశివారిని బలహీనులుగా భావించారో వారే మీ పరిస్థితులు చూసి ఆశ్చర్యపోతారు. శనిదేవుడు మీ జాతకంలోని న్యాయం అనే చక్రం వైపు మీరు తిరిగేలా చేశాడు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానం, మీకు ఎదురైన మోసాలు, దాని ఫలితం ఇప్పుడు మీకు రాబోతుంది. కానీ ఈసారి ఆ ఫలితం దుఃఖానికి కాదు, గౌరవాన్ని, స్థిరత్వాన్ని, సంపదను ఇస్తుంది. ఈరోజు ఈ గడియ మీకు ఎంతో ఏర్పడబోతున్న మంచి యోగాల గురించి చాలా పవర్ఫుల్గా ఈరోజు ఉంటుంది. ఈ యోగాలు మీ జీవితంలో నిలకడగా వస్తాయని చెబుతాయి. ఏ వ్యక్తులైతే మాటికి కుంగిపోతున్నారో, ఎవరైతే చిన్న విషయాలకే ధైర్యం కోల్పోతున్నారో, ఈ రోజు నుంచి మీ లోపల ఒక కొత్త శక్తి పుడుతుంది. మీ మనసు మునుపటి కంటే బలంగా మారుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి
పెరుగుతుంది. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే మీ మీద మీకు మళ్ళీ నమ్మకం కలగడం మొదలవుతుంది. మీ నమ్మకమే రాబోయే రోజుల్లో మీ అతిపెద్ద పెట్టుబడి అవుతుంది. అయితే మనం బాగుపడుతుంటే కొన్ని కళ్ళు చూసి ఓర్చుకోలేవు. వారు గుంటనక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వారి చూపు, వారి అసూయ మీకు అసలు మంచిది కాదు. మానసికంగా మిమ్మల్ని కృంగతీసే చూపు అది. అయితే ఈ అసూయ కూడా మీ అదృష్టాన్ని లాగేసుకోగలదు. కాబట్టి ఈ రోజున ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో జాగ్రత్త. మీ మంచి కోరుకునే వ్యక్తులపైన పూర్తి విశ్వాసంతో ఉండండి. నమ్మకం కోల్పోతే చెడు ఫలితాల వైపు మీ జీవితం వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మీ జీవితం తన ప్రవాహంలాగా ఒక సుడిగాలిలాగా మారబోతుంది. SMVKL అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి అదృష్ట దేవతల్లా వస్తారు. మీరు నమ్మి వదిలేసుకున్న బాకీలు, రావాల్సిన ఆస్తులు ఈ అక్షరాల వ్యక్తుల పేర్ల ద్వారా మీ చేతికి అందుతాయి. మహాలక్ష్మి అమ్మవారు ఈ అక్షరాల రూపంలో మీ దరిద్రాన్ని ఈ రోజున తుడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే జాగ్రత్త. RNPV అక్షరాలు ఉన్నవారు మీ జేబుకు చిల్లు పెట్టాలని చూస్తారు. మీరు చెప్పే తీపి మాటలకు మిమ్మల్ని డబ్బు సహాయం చేసిన, పెట్టుబడులు పెట్టిన, ఎన్నాళ్ళలో పడ్డ కష్టం గంగలో పోసిన పన్నీరు అవుతుంది. మీ సంతోషానికి కారణమైన వ్యక్తుల మధ్య యుద్ధమే జరగబోతుంది. మీ రక్త సంబంధీకులు లేదా ప్రాణ స్నేహితుల రూపంలో ఉన్న కొందరు వ్యక్తులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. వారి సాంగత్యం మీకు కొండంత అండగా అనిపిస్తుంది. కానీ మీ వెంటే ఉంటూ, మీ అన్నం తింటూనే మీ గోతులు తీసే వ్యక్తులు కూడా ఈ రోజున బయటపడతారు. వారి వలన కలిగే మానసిక దుఃఖం మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. శనిదేవుడు ముసుగులను తొలగించి ఎవరు మీ వారు, ఎవరు శత్రువులు నిస్వార్థంగా తేల్చి చెప్పే సమయం. ఆ బాధను దిగమింగుకొని మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. బంధాల విషయంలో పరమ నీచమైన కుట్రలు జరిగే అవకాశం ఉంది. మీ ఇంట్లో చిచ్చు పెట్టాలని చెప్పి భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య గోడలు కట్టాలని చెప్పి అనుకొని కొందరు ప్రయత్నం చేస్తారు. కేవలం మీ ఆనందం చూసి వారవలేక లేనిపోని అబద్ధాలు చెప్తూ మీ చెవుల్లో నింపుతారు. ఈ రోజున మీకు వచ్చే ఫోన్ కాల్ లేదా మెసేజ్లు మీ బంధాల్లో చీలికలు తెచ్చేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎవరి మాటల్లో నిజం ఉందో తెలియక మీరు కుమిలిపోయే పరిస్థితుల్లో కూడా మీరు ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ విషయంలోనే మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాంతం మిమ్మల్ని ఒంటరి చేసే ప్రమాదం ఉంది. మౌనమే మీ ఆయుధం కావాలి. వారిని నమ్మకండి. స్నేహితులారా, ఇది మీ ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న పరీక్ష. శనిదేవుడు మిమ్మల్ని కింద పడేయాలని చెప్పి చూడడం లేదు. ఎవరిని మీరు నమ్మాలో, ఎవరిని వదులుకోవాలో మీకు నేర్పిస్తున్నాడు. మీకు జరిగిన అన్యాయం, మీరు అనుభవించిన అవమానాలు, వీటన్నిటికీ సమాధానాలే ఈరోజు మీకు దక్కుతాయి. మీ గుండె లోతుల్లో ఏదో శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ శక్తిని నమ్మండి. లోకం మిమ్మల్ని ఏడిపించిన శనిదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ కన్నీళ్లు తుడిచే రోజు వచ్చేసింది. సింహంలాగా గర్జించండి. విజయం మీ పాదాక్రాంతం కాబోతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు మీ జీవితంలో ఎంతో బాధను అనుభవించి ఉండవచ్చు. కాబట్టి ఇక నుంచి వీడియోని పూర్తిగా ఏకాగ్రతతో చూడండి. ఈ రాశివారి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేసే 7 మహాశుభవార్తలు సింహగర్జనలాగా మీ దరికి చేరబోతున్నాయి. మొదటిది అఖండ ధనలాభం. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఈ రోజున పటాపంచలు కాబోతున్నాయి. సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపైన ఉండటం వలన దరిద్రపు సంఖ్యలు తెగిపోయి మీరు ఊహించని మార్గాల ద్వారా అపారమైన సంపద మీ గడప తొక్కబోతుంది. రెండవది అత్యున్నత గౌరవం. గతంలో మిమ్మల్ని
తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ కన్నీళ్ళకు కారణమైన వారు, మీ ఎదుగుదలను చూసి వారవలేక మీ విమర్శించిన వారి మీ వైభవాన్ని చూసి తలదించుకొని మీ దగ్గరికి వచ్చి సహాయం కోరుకునే పరిస్థితి వస్తుంది. సమాజంలో మీ మాటకు తిరుగులేని విలువ పెరుగుతుంది. మూడవది, మీ కుటుంబ సౌఖ్యం గురించి చెప్పుకోవాలి. గత కొంతకాలంగా అల్లకల్లోలం కాబోతున్న మీ సంసార జీవితంలోని మనస్పర్ధలతో నలుగుతున్న బంధాల్లోని ఇప్పుడు శాంతి వెల్లివిరుస్తుంది. ఆత్మీయుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి ఇల్లు నందనవనంలాగా మారుతుంది. నాలుగవది, ఏ పనులైతే సాధ్యం కాదని నిరాశతో వదిలేశారో, ఏ ప్రయత్నాలైతే మధ్యలోనే ఆగిపోయాయో అవన్నీ కూడా ఇప్పుడు దైవ బలంతో విజయవంతంగా పూర్తవుతాయి. ఐదవది, మీ కష్టానికి తగ్గ కిరీటం. మీరు పడ్డ శ్రమకు చేసిన త్యాగం ఎవరికీ తెలియదని బాధపడకండి. ఇప్పుడు మీ ప్రతిభను లోకమంతా కూడా గుర్తించేలాగా గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లోనే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆరవది, దైవ సమానమైన మీకు కటిక చీకట్లో ఉన్నామని భావించే సమయంలో దారి చూపి దీపంలాగా ఒక గొప్ప వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. వారి ఇచ్చే సలహాలు లేదా సహాయం మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది. ఏడవది, అజేయమైన ధైర్యం. మీ మనసులోని గూడు కట్టుకున్న అభద్రతా భావము, భయము పూర్తిగా భస్మమైపోయి మీ ఆత్మవిశ్వాసం విశ్వరూపం చూపిస్తుంది. దీనికి గుండె ధైర్యంతో మీరు తీసుకుని కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని అగ్రపథంలో నిలబడేలాగా చేస్తాయి. ఈ 7 శుభ సంకేతాలు మీ జీవితాన్ని ఒక నూతన శకంలోకి తీసుకువెళ్ళబోతున్నాయి. వీటన్నింటికీ మొక్కటంలాగా కుబేర లక్ష్మి యోగం మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిలవించబోతుంది. కుబేర మహారాజు కటాక్షంతో ఇక మీ జీవితంలో డబ్బు నిలకడగా ఉంటుంది. ఖర్చులు మీ అదుపులోకి వస్తాయి. భవిష్యత్తు పైన నమ్మకం పెరుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారి దయతో మీ ఆలోచనల్లో ఒక విప్లవం రాబోతుంది. సమస్యలు చూసి భయపడే స్థాయి నుంచి సమస్యలు పరిష్కరించే ధీరులుగా మారబోతున్నారు. మీ రాశి జీవితంలోనే ఇన్నాళ్ళు ఉన్న నిశ్శబ్దం ఒక గర్జనలాగా మారి మిమ్మల్ని ప్రపంచానికి వినిపించబోతుంది. మరికొంతమంది మనసులో ఈ ప్రశ్న అయితే రావచ్చు, నిజంగానే ఇప్పుడు ఈ రోజున వీరికి అదృష్టం తెరుచుకోబోతుందా? నిజంగా ఏదైనా పెద్ద అద్భుతం జరగబోతుందని. కాబట్టి సంకేతాలు ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే ఓపిక పడతారో, ఎవరైతే తప్పుడు తోవలో ఎంచుకోరో, కష్టకాలంలో కూడా నిజాయితీని వదిలిపెట్టలేదో వారి కోసమే ఇప్పుడు అదృష్టపు తలుపులు తెరుచుకొనున్నాయి. వదిలేసుకున్న దాన్ని కూడా ఈ సమయంలో మీకు ఇవ్వగలదు. హనుమంతుడి ఆశీస్సులు కూడా మీకు ఈ రోజున పుష్కలంగా పెరుగుతాయి. ఏదో ఒక దైవశక్తి మీకు తోడుగా నడుస్తుంది, మీకు దారి చూపిస్తుందని మీకు ఈ రోజున అనిపిస్తుంది. ఈ నమ్మకం మిమ్మల్ని లోపల నుంచి బలంగా మార్చేస్తుంది. మీరు నమ్మకం పెట్టుకోండి, అనుమానాలకి దూరంగా ఉండండి. ఎప్పుడైనా సరే నమ్మకమే అన్నింటినీ సాధ్యపరుస్తుంది. కావున దృఢంగా ఉండండి. మీరు ఎలాంటి సవాళ్ళైనా సరే ఎదుర్కొనడానికి రెడీగా ఉండండి. ఈ రాశివారి చుట్టూ ఈ రోజున మాత్రం కొన్ని అద్భుత రహస్య సంకేతాలు కనిపించబోతున్నాయి. శనిదేవుడు దయ చూపించినప్పుడు ఆత్మ ఆర్భాటం చేయరు. నిశ్శబ్దంగా మీ జీవిత దిశ మారుస్తారు. ఎన్నాళ్ళు మీ పనుల కోసం కాళ్ళు అరిగేలా తిరిగారు. అవే పనులు ఇప్పుడు అతి తక్కువ కష్టంతో వాటంతట అవే పూర్తవుతాయి. ఇది మీరు చేసిన పుణ్యఫలం. ఇప్పుడు మీ ప్లాన్స్ అందరికీ చెప్పొద్దు. శనిదేవుడు ఆదేశం ఉంటే ఒక్కటి మౌనంగా సాగి వారే గెలుస్తారు. మీలో ఒక కొత్త ఉత్సాహం, పరిపక్వత వస్తుంది. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. నేరుగా మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి. ఆర్థికంగా మీ జీవితంలో ఒక మహామార్పు మొదలవుతుంది. ఇన్నాళ్ళు డబ్బు వస్తుందని నిలబడకుండా ఏదో ఒక దారిలో వెళ్ళిపోయేది. కానీ ఈ రోజున కుబేరుని దేవుని దయతో ఆ పరిస్థితులన్నీ మారుతాయి. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు స్థిరపడతాయి.
మీ ముందుకు వచ్చే చిన్న అవకాశమైనా వదలకండి. అది రేపటి రోజున పెద్ద లాభంగా మారుతుంది. మరొక శక్తివంతమైన మార్పు ఇప్పుడంటే మీ జీవితంలోకి సరైన వ్యక్తుల ప్రవేశం జరుగుతుంది. స్వార్థపరులు మీ నుంచి దూరమై మీ మేలు కోరుకునేవారు మీకు దగ్గరవుతారు. ఒంటరితనంతో బాధపడే వారికి మనసుకు నచ్చిన తోడు దొరికే సంకేతం ఇది. రిలేషన్షిప్లోని ఆడంబరాల కంటే నిజాయితీకి మీరు ఇచ్చే ప్రాధాన్యత మనశ్శాంతినిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఇంటి వాతావరణంలో కూడా ఒక దివ్యమైన మార్పు వస్తుంది. ఈరోజు వారి జీవితంలో కొంచెం మౌనాన్ని పాటిస్తే శనిదేవుడు మీకు రక్షకుడుగా మారి మనసుకి ప్రశాంతత ఇస్తాడు. మహాలక్ష్మి అమ్మవారి కృప మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆ పాత సమస్యలన్నీ వెళ్ళిపోయి సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ రోజున మీ ఇంటికి ఏదో ఒక శుభవార్త రావటం ఖాయం. హనుమంతుడి దీవెనలు ఈ రాశివారిని భయం లేకుండా మారుస్తాయి. ఏ భయం అయితే మీ మనసులో ఉంటుందో, ఏ టెన్షన్ అయితే మీ ముందుకు తీసుకువెళ్లకుండా అవుతుందో ఈ రోజున ఈ మాసంలో ఈ తిథి నాడు సాధ్యం కాబోతుంది. బలహీనపడటం మొదలవుతుంది. ఏదో ఒక శక్తి మీకు రక్షణగా నిలబడి అనుభూతి చెందుతారు. ఇదే మీ ఫీలింగ్ మీకు పెద్ద నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇస్తుంది. స్నేహితులారా, ఒకవేళ ఈ విషయాలు ఈ రాశివారి గుండెల్లోనే కథ కలిగిస్తుంటే, ఇది నేరుగా మీతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటే దీనిని ఏంటో అనుకోకండి. ఈ అనుభూతి అతిపెద్ద సంకేతం. ఇప్పుడు చివరి సంకేతం మీద ఇది కేవలం మీ భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు, అది ఒక హెచ్చరిక మరియు ఒక వరం. మిమ్మల్ని పైకి లేపాలని డిసైడ్ అయినప్పుడు వారిని దానికి ముందే శక్తివంతంగా తయారు చేస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పును మిమ్మల్ని లోపల నుంచి బాధ్యత గల వ్యక్తిగా మారుస్తారు. ఇది కేవలం తీసుకోవడం మాత్రమే కాదు, నిలబెట్టుకునే సమయం కూడా. మీకు ఏది దొరుకుతుందో అది మీ ప్రవర్తనకు, ఆలోచనకి మరియు మీ నిర్ణయాలకు ఒక పరీక్షగా ఉంటుంది. రాబోయే ఈ తిథి ఈరోజు మీకు కలిసి వస్తుంది. అకస్మాత్తుగా మిమ్మల్ని చూసి చాలామంది తీగా మాట్లాడతారు. వారు సలహాలు ఇస్తారు, మీ మీద ప్రేమ చూపిస్తారు, మీకు దగ్గర అవ్వాలని వేచి చూస్తారు. శని భగవానుడు స్పష్టమైన సంకేతం ఏంటంటే, ప్రతి తీపి మాట నిజం కాదు. మీరు వినయంగా ఉండండి, కానీ అమాయకంగా మారకండి. కష్టకాలంలో మీతో లేని వారిని కళ్ళు మూసుకొని నమ్మకండి. ఇదే జాగ్రత్త ఈ రాశి వారికి అతిపెద్ద రక్షణగా మారుతుంది. స్నేహితులారా, ఇప్పుడు ఆ పెద్ద అద్భుతం గురించి మాట్లాడుకుందాం. దానికోసం మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ అద్భుతం ఏదో ఒక నిమిషంలో మెరుపులా రాదు, కానీ మెల్లమెల్లగా మీ జీవితాన్ని మెరిపిస్తుంది. వరుసగా సరైన నిర్ణయాలు, వరుసగా సరైన అవకాశాలు, వరుసగా పాజిటివ్ సంకేతాలు. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు. ఒకప్పుడు ఎంత కష్టపడిన వ్యక్తిని నేనేనా అని. ఇదే శనిదేవుడి న్యాయం. ఆలస్యమైనా కానీ ఇది పక్కాగా ఉంటుంది. డబ్బు విషయంలో ఇప్పుడు ఈ రోజున అతిపెద్ద సంకేతం ఇందుకే వస్తుంది. అకస్మాత్తుగా ఒక రకమైన టెన్షన్, వీటి వలన స్వేచ్ఛ దొరుకుతుంది. ఇది డబ్బు గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు, లేదా ఫ్యామిలీ గురించి కావచ్చు. ఎలాగైతే ఈ భారం పోతుందో మీ మనసు అలాగే తేలిక పడుతుంది. అదే ఫ్రీ మైండ్తో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా దేవుడి దీవెనలు ఏమిటంటే, డబ్బుతో పాటుగా తెలివితేటలు కూడా రావడం. తద్వారా వచ్చిన డబ్బు జీవితాన్ని బాగు చేయాలి. మహాలక్ష్మి అమ్మవారి దయ వలన ఇప్పుడు మీ జీవితంలోని కృతజ్ఞత చెప్పే గుణం పెరుగుతుంది. మీరు చిన్న చిన్న సంతోషాలకు కూడా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. ఇదే గుణం మెల్లమెల్లగా పెద్ద సుఖానికి దారితీస్తుంది. ఏ ఇళ్లలో అయితే కృతజ్ఞత ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు ఎల్లప్పుడూ కూడా సేద తీరుతుంటారు. మీరు మీ జీవితంలో దొరికిన ఈ రోజున ప్రతి చిన్న రిలీఫ్కి మనసులో ధన్యవాదాలు చెప్పుకోవడం మొదలు పెడితే మీరు సరైన దారిలోనే ఉన్నారంటూ
అర్థం చేసుకోండి. ఇకపై ఈ రాశివారు భయంతో కాదు, నమ్మకంతో ముందుకు సాగుతారు. భయం మిమ్మల్ని ఆపుతుంది, నమ్మకం మీకు ఎగరడానికి రెక్కలిస్తుంది. ఈరోజు మీరు చెప్పుకుంటారు, ఏది జరిగితే అది చూసుకుంటానని, కానీ నేను వెనక్కి తగ్గలేదు. ఇదే మాట మీ జీవితం మంత్రమవుతుంది. కాబట్టి ఆ మంత్రంతో మీరు ఆ తలుపుల వరకు వెళ్తారు. అది ఎప్పటి వరకు మూసుకుపోయి కనిపించేవి. కాబట్టి ఈరోజు ఈ తిథి మీకే వచ్చింది. అత్యంత పరమ సందేశాన్ని మీరు వింటున్నారంటే శనిదేవుడి కరుణాకటాక్షాలు మీపైన ఉన్నాయని అర్థం. ఇది కేవలం సమాచారం కాదు, మీ జీవితంలోకి ఆహ్వానించవలసిన ఒక దైవ సంకల్పం. మీ గుండెల్లోని ఈ మాట కదిలి తెలుస్తుంటే మీ భక్తిని చాటుకోండి. ఇకపైన మీ జీవితంలో రాబోయే సుఖం, గౌరవం చూసి లోకం ఆశ్చర్యపోతుంది. ఆర్భాటాలు చేయకుండానే అద్భుతాలు సాధించవచ్చని మీరు నిరూపించుకుంటారు. మీలో ఒక కొత్త పరిపక్వత, జాలి పెరుగుతాయి. ఎదుటివారి బాధ అర్థం చేసుకుంటూనే మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేంత శక్తివంతులుగా మారబోతున్నారు. శనిదేవుడి వరం వల్ల కాలం కంటే ముందే మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అదృష్టం కోసం ఎదురు చూసేవారి కంటే వచ్చే సంకేతాలను అందిపుచ్చుకునే వారికే ఈ సమయం అద్భుతం. ఈరోజు మీ ముందుకు వచ్చే ప్రతి చిన్న అవకాశం, ప్రతి పరిచయం ఒక పెద్ద భవిష్యత్తుకు పెద్ద దారి కావచ్చు. మీ బంధాల్లో ప్రదర్శనలు తగ్గి నిజాయితీ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ప్రపంచంలో కొన్ని సంకేతాలు మీరు గమనించండి. కొంచెం మౌనం పాటించండి. అది మీకు కొండంత అండనిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. చివరగా ఒక ముఖ్యమైన మాట, విజయం దక్కినప్పుడు అహంకారం దరిచేరనివ్వకండి. వినయ విధేయతలతో వంగి నడిచేవాడు ఎప్పుడు పడిపోడు. మీరు ఒంటరివారు కాదు. భగవంతుడు ఒక శక్తి రూపంలో మీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నాడు. శనిదేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడు, ఎన్నటికీ చేయడు. ఓపిక పట్టండి, మీ అదృష్ట సమయం ఈరోజు మొదలవుతుంది. శనిదేవుడు ఈ రాశి వారికి వెంటనే కాదు, పక్కాగా న్యాయం చేస్తాడు. ఎవరైతే ఈ రాశి వారితో అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నారో, నమ్మకం మీద ఒట్టు వేశారో, మరియు సమయం మారగానే మొహం చాటేశారు, ఇది కేవలం డబ్బు విషయంలో చేసిన పాపం మాత్రమే కాదు, ఇది నమ్మక ద్రోహం అనే పాపం. శనిదేవుడి న్యాయం ఇలాంటి వ్యక్తుల మీదనే అందరికంటే ముందు వస్తుంది. ఎందుకంటే శనిదేవుడు కర్మ నిజాయితీకి దేవుడు. ఇప్పుడు శనిదేవుడు వారితోనే ఏ విధంగా న్యాయం చేస్తాడో అర్థం చేసుకోండి. శనిదేవుడు శిక్ష తరచుగా ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి తనంతట తానుగా అర్థం చేసుకుంటాడు. ఇది మామూలు ఇబ్బంది కాదు, మేము చేసిన పనుల ఫలితమని ఈ రాశివారి కళ్ళ ముందే అద్భుతంగా కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, పరిస్థితుల్లో అకస్మాత్తుగా తలకిందులైన మార్పులు కనిపిస్తాయి. మొదటి శిక్ష ఏంటంటే అతని మాటల్లో పట్టుపోతుంది. ఏ వ్యక్తి అయితే ఈ రాశి వారి దగ్గర పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడో ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందు మాట్లాడుతూ తడబడుతూ ఉంటాడు, వంకలు తిప్పుతూ ఉంటాడు. అది ముఖంలోని భయం కనబడుతుంది. చాలాసార్లు మీరు గమనిస్తారు, అదే ముఖంలో భయం కనబడుతుంది. చాలాసార్లు మీరు గమనిస్తారు, అతను మాట మారుస్తున్నాడు, అబద్ధాల మీద అబద్ధం కలుపుతున్నాడు. ఇది శనిదేవుడి మొదటి దెబ్బ. అబద్ధాన్ని ఎంత చేస్తున్నారంటే అతను దాన్ని మోయలేడు. రెండవ శిక్ష, అతని డబ్బులు ఆటంకం వస్తుంది. మీరు చూసే ఉంటారు, అతని దగ్గర డబ్బు వచ్చినా నిలబడదు. ఒకసారి హాస్పిటల్ ఖర్చులకి, బండి రిపేర్లు, కోర్టు కచేరీలు, బిజినెస్లో లాస్, ఇంట్లో అకస్మాత్తుగా ఖర్చులు. శనిదేవుడి న్యాయం చాలా లోతైనది. ఎవరైతే ఇతరుల డబ్బును ఆపేశారో వారి సొంత డబ్బును కూడా ప్రశాంతంగా ఉండనివ్వరో. అతను ఎంత సంపాదించినా చేతి నుంచి చేజారిపోతుంది, పరువు పోతుంది, పేరు పోతుంది. అతను ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే ఆ పరిస్థితిని ఎదుర్కోలేకపోతాడు. ఎంత సంపాదించినా వారి చేతి నుంచి చేజారిపోతుందని వారికి అర్థమవుతుంది, వారికి అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతనికి ఉన్న పరువు నుంచి. ఏ వ్యక్తి అయితే తనను తాను తెలివి అని అనుకునేవాడో
చిత్రీకరించుకుంటాడో మెల్లమెల్లగా జనాల దృష్టిలో పడిపోవడం మొదలవుతుంది. అతని గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అతని బంధాలను బలహీనపడిపోతాయి. జనాలు అతని నుంచి దూరం అవుతారు. అతని గురించి మాట్లాడుకుంటారు. అతని బంధాలను బలహీనపడిపోతాయి. 4వ శిక్ష మనశ్శాంతి ఉండదు. అతను బయటికి మామూలుగా కనిపించిన లోపల ప్రశాంతత పోతుంది. నిద్ర పట్టకపోవడం, టెన్షన్, చిన్నవాటికే చికాకులు పట్టడం. ఈ కారణంగానే భయం. ఇవన్నీ కర్మల ఫలితాలు. ఎందుకంటే శనిదేవుడి శిక్ష లోపల ప్రశాంతత కూడా లాగేసుకుంటుంది. మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పవుతుంది. 5వ శిక్ష అతని చుట్టూ ఉండేవారు తిరగబడతారు. ఎవరైతే వారి చుట్టూ ఉంటారో వారి వలన మోసం జరుగుతుంది. తన చుట్టూ ఉండే రిలేషన్షిప్స్ అతడికి హెల్ప్ చేసేవారు ఇక్కడ అతన్ని ఇబ్బంది పెడతారు. నువ్వు ఇలా చేస్తే తిరిగి అలా. ఈ రాశివారి కళ్ళ ముందు అద్భుతం ఏ విధంగా జరగవచ్చో ఇది ఏదో అకస్మాత్తుగా కనిపించేలాగా ఉండదు. శని భగవానుడు అద్భుతం మెల్లగా సంఘటన ద్వారా మెసేజ్ వస్తుంది. మునుపటి కంటే కూడా అతని గర్వం విరిగిపోతుంది. గొంతులో భయం కంపిస్తుంది. ముందు తప్పించుకొని వాడు ఇప్పుడు టైం అడుగుతాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరికైనా సరే అప్పచెప్పడం మొదలు పెడతాడు. లేదా ఏదైనా ప్రాబ్లంలో చిక్కుకుంటాడు. అప్పుడు అతడికి డబ్బు విలువ అర్థమవుతుంది. శనిదేవుడు అలా చూపించే న్యాయం చేస్తాడు. ఈ రోజున మీకు ఇదే న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని చీకొట్టి అవమానించిన వ్యక్తే మీ దగ్గరికి వస్తాడు. చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తాడు. క్షమించమని వేడుకుంటాడు. ఈ విషయం చాలా లోతైనది. శనిదేవుడు న్యాయం కోసం మీరు తప్పుడు పనులు చేయవద్దు. బెదిరింపులు, పగ లేదా తప్పుడు మాటలు ఇవన్నీ కూడా మీ శక్తిని బలహీనపరుస్తాయని గుర్తుపెట్టుకోండి. శనిదేవుడు నిజాయితీగా ఉన్నవారినే కోరుకుంటాడు. శనిదేవుడి సంకల్పం ఇక అర్థం చేసుకోండి. ఇతరులు ఏదైనా పట్టించుకోకుండా భవిష్యత్తు మీద ఎవరైతే దృష్టి కేంద్రీకరిస్తారో అలాంటి వారికి న్యాయం జరుగుతుంది. అందుకే ఈ రోజున మీకు ఇంతటి న్యాయం జరగబోతుంది. మంచి స్నేహం చేయండి. మంచి ప్రేమ అక్కడే దొరుకుతుంది. ఈరోజు దేవాలయాన్ని సందర్శించండి. మీకు ఏదైనా గజిబిజిగా ఉంటే మనశ్శాంతి తప్పక కలుగుతుంది. మీ శక్తిని ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగించండి. శని కుజదేవుల ఆశీస్సులతో ఈరోజు అంతా కూడా మీకు బాగుండాలని, ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ తల్లిని వేడుకుంటున్నాను. శని భగవానుడు అత్యంత పెద్ద సమాధానం ఇస్తాడు. ఎవరైతే మీ రాశి అధిపతి ఇప్పుడు సమాధానం ఇస్తాడు. అప్పుడు వాదనలు అవసరం ఉండవు. ఈ రాబోయే రోజుల్లో మీరు మీ మనసు యొక్క స్వరాన్ని వినాల్సి ఉంటుంది. చాలాసార్లు ప్రపంచం ఇంకేదో చెప్తుంది, కానీ మీ మనసు స్వరాన్ని మీరు వినండి. ఒకవేళ ఉద్దేశం స్పష్టంగా ఉంటే, మీ శ్రమ నిజమైందైతే, విశ్వాసం బలంగా ఉంటే మీ దారిపై మీరు నడుస్తూ ఉండండి. ఎందుకంటే ప్రపంచం మొదట చూసి నవ్వుతుంది, ఆ తర్వాత అడుగుతుంది, పని చివరిలో చప్పట్లు కొడుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. అత్యంత మంచి సమయం మీకు సంభాషణ యొక్క కాలం. చూశారు కదండి, ఇప్పుడు కాలాన్ని చూడబోతున్నారు. మీ నిరీక్షణ సమయం చూశారు. విజయం సమయం రాబోతుంది. మీరు బాధ యొక్క అధ్యాయం చదివారు. ఇప్పుడు చిరునవ్వుల అధ్యాయం ప్రారంభమవుతుంది. అందువల్ల మీరు మిమ్మల్ని బలహీనంగా అనుకోకుండా, మిమ్మల్ని ఒంటరిగా భావించకండి. మరియు అత్యంత ముఖ్యమైన మాట, మీ విలువను ఎప్పటికీ మరవకండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన విలువను గుర్తిస్తాడో అతను ప్రపంచంలో ఏ శక్తి ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయదు. చాలా కాలం పరిస్థితి మారుతుంది. మీ శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. ఒక మాట ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనిషి తన జీవితంలో అత్యంత కఠినమైన కాలం ఉండగా వెళ్తాడో అప్పుడు అతనికి అనిపిస్తుంది, బహుశా ఇక అతనికి ఎలాంటి అద్భుతం జరగలేదని అతనికి అనిపిస్తుంది.
తన ప్రయత్నాలు ఇక ఎంత ఓపిక పట్టాలో అంత పట్టేశారు. అయినా కూడా పరిశీలన తన పక్షాన మారలేదు అని నిజం. ఇది జీవితం యొక్క ప్రతి పెద్ద మార్పు తరచుగా సరిగ్గా అదే సమయంలో ప్రారంభమవుతుంది. ఎప్పుడు మనసు కనిపిస్తుందో మిమ్మల్ని మీరు చిన్నగా భావించడం ఆపేయాలి. మీ పోలికలతో చేయడం ఆపేయాలి. మీ పాత గాయాలు పదే పదే గుర్తు చేసుకోవడం ఆపేయండి. ఎందుకంటే బ్రహ్మదేవుడు రాబోయే భవిష్యత్తు మీ గతం కంటే ఎంతో పెద్దగా నిర్మించాడు. మీ జీవితం యొక్క అత్యంత అందమైన జీవితం రాయబడి ఉంది. మీ అధ్యాయం ప్రారంభమవుతుంది. అప్పుడు మీకు అనుభూతి అయితే ప్రతి ఆశ వెనుక కారణం ఉంటుంది. ప్రతి సంఘర్షణ ఉద్దేశం ఉంటుంది. ప్రతి పాదానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి నిరీక్షణకు ఒక బహుమతి ఉంటుందని అప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు. చిరునవ్వు నవ్వి, నేను ఓటమిని ఒప్పుకోలేదు. మేము విశ్వాసాన్ని కాపాడుతున్నాను. నేను నా కలల నుండి చావనివ్వలేదు. అందువల్ల ఈరోజు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. అడుగులు ముందుకు వేయండి. మీ శ్రమను కొనసాగిస్తూనే ఉండండి. ఈ విశ్వాసం ఎప్పటికీ వదలకండి. సమయం కూడా వస్తుంది. ఎందుకంటే సమయం ఎవరికీ శాశ్వతం కాదు. పరిస్థితులు మారుతాయి, మనుషులు మారుతారు, అదృష్టం మారుతుంది. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు.